విశాఖలోని స్టార్ హోటల్లో ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద మృతి వాష్రూమ్లో ఉరివేసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. హోటల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రాథమిక దర్యాప్తులో ఆత్మహత్యగా తేలిందన్నారు విశాఖ సిపి బాగ్చి. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. ఎన్ఆర్ఐ డాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు కట్టడం జరిగింది. మేము దర్యాప్తు చేస్తున్నాం. ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అది ఆత్మహత్య. ఇప్పుడు ఏమైనా ఎవరైనా అబెట్ చేశారా సూసైడ్కి, అది ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏదైనా కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము ఫర్దర్ దర్యాప్తు కూడా చేస్తాం. ఆ అన్ని కోణంలో దర్యాప్తు జరుగుతుంది. మేము ఆల్రెడీ కేసు కట్టాము. ఇప్పుడు ఫర్దర్ ఎవిడెన్స్ వస్తే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. విశాఖలో కలకలం రేపిన ఎన్ఆర్ఐ మహిళ మృతిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. స్టార్ హోటల్ గదిలో ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రూమ్ నెంబర్ 229లో ఒక డాక్టర్తో పాటు ఈమె హోటల్ను అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ ఆ హోటల్లోని ఆ రూమ్లో ఉన్న వాష్రూమ్లో అక్కడ పైన షవర్కు ఉన్న రాడ్కి ఆ మహిళ రోజా అనే మహిళ 48 సంవత్సరాలు, ఆమె ఎన్ఆర్ఐ అమెరికాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఈ హోటల్ గదిలో ఒక డాక్టర్తో అద్దెకు దిగి వాష్రూమ్లో హ్యాంగింగ్ చేసుకునేలా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ డాక్టరు ఎవరు, అక్కడ ఎందుకు వచ్చారో, వీళ్ళిద్దరు కలిసి ఆ ప్రాంతంలో ఎందుకు ఉన్నారు అనే దానిపై ఇప్పుడు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. డాక్టర్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. డాక్టర్ కూడా ఎన్ఆర్ఐగా ఉన్నారు. ఆయన అక్కడ వైద్య వృత్తిలో ఉన్నారు. అయితే ఇద్దరికి 2 వేరువేరు కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే ఇద్దరు యూఎస్లో పనిచేస్తున్న సమయంలో అక్కడ పరిచయం జరిగిందా, లేక ఫ్యామిలీ పరంగా ఇక్కడ పరిచయం జరిగిన తర్వాత ఒకవేళ ఇద్దరు విశాఖ వచ్చిన తర్వాత హోటల్ రూమ్లో అద్దెకు తీసుకొని అక్కడ గడిపారా అనేది ఇంకా తేలాల్సి ఉన్నది. అయితే దీనికి ఆత్మహత్య చేసుకుందా లేక మరే ఇతర కోణం ఉందనే దానిపై పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి, ఆత్మహత్య కాకుంటే ఆమె ఏ విధంగా ప్రాణాలు కోల్పోయిందనే దానిపై ఇప్పుడు పోలీసులు కూపీలాగుతున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.